దేవుడైనా క్షమిస్తాడేమో గాని కర్మఫలం ఏ ఒక్కరిని వదలదు. వైసీపీ నేతలు చేసిన పాపాలే జైలు పాలు చేస్తున్నాయి. వల్లభనేని వంశీ అరెస్టుపై మంత్రి కొల్లు రవీంద్ర కామెంట్స్ చేశారు. టికెట్ ఇచ్చి ఎమ్మెల్యేని చేసిన చంద్రబాబుని తూలినాడిన వ్యక్తి వంశీ. తప్పును కప్పిపుచ్చేందుకు చేసిన మరో తప్పే వంశీని జైలు పాలు చేస్తుంది. నెక్స్ట్ అరెస్ట్ అయ్యేది పేర్ని నాని, కొడాలి నానిలే. బియ్యం మాయం కేసులో పేర్ని నాని అరెస్టే పెండింగ్ లో ఉంది. కొడాలి నాని అవినీతి అరాచకాలపై కూడా విచారణ జరిపి చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. కర్మఫలం కర్మఫలం దేవుడైనా క్షమిస్తారు కానీ కర్మఫలం క్షమించదు. కొద్దిగా లేట్ అవుతుందంటే మరి కొన్ని జరుగుతుంది కదా, మరి ప్రాసెస్ లో భాగమే కొద్దిగా అటు ఇటు అవుతుంది. ఇప్పుడే పండగ ఏం చేస్తారంటే తప్పించుకోవడానికి తప్పు చేస్తారు. ఆ తప్పే మళ్ళీ పట్టించింది అతను. ఎవరైతే అక్కడ కేసు పెట్టాడో అతను తీసుకెళ్లి బ్లాక్మెయిల్ చేసి భయపెట్టి అతని కిడ్నాప్ చేసి కేసు పెట్టించాడు. ఇవాడు వెళ్ళి బూతులు తిడుతున్నాడు. వెళ్ళి జగన్ తిట్టుకోరా బాబు, నువ్వు జగన్ తిట్టు, నేను చేసి నిన్ను ఆ పరిస్థితి తీసుకొచ్చింది జగన్మోహన్ రెడ్డి. ఈ రాష్ట్రంలో నీకు పదవికి ఎమ్మెల్యేగా చేసినటువంటి ఘనత తెలుగుదేశం పార్టీది నారా చంద్రబాబు నాయుడు గారిది. అటువంటి వ్యక్తులు నేను తోలనాడావు. తప్పకుండా ఇలాంటి వ్యక్తులు ఎవరు కూడా మా బంధంలో కూడా ఉన్నాడు బియ్యం దొంగ, రైస్ కింగ్, రైస్ పుల్లనా ఏమంటారు అది ఉంది కదా, ఆ రైస్ పుల్ల కొట్టేసి వాళ్ళ ఆవిడ మీద పెట్టి కొద్దిగా అరెస్ట్ కొద్దిగా పెండింగ్ ఉందండి. చూడండి అది కూడా అయిపోద్ది అనుకుంటున్నాం. అంటే ఇంకొక ఆయన ఉన్నాడు రాము గారు చెప్పారు, మరి ఆయన గురించి చెప్పారు. అడ్రస్ లేడా? ఎక్కడున్నా పట్టుకొస్తాం. ఆ రోజు చెప్పాం మేము, ఈ భూమండలం మీద ఎక్కడున్నా నేను తీసుకొచ్చి లోన్ వేసే బాధ్యత మాదని ఆ రోజు చెప్పాం. ఖచ్చితంగా తిరిగే రోజు అక్కడ దగ్గర ఉండాలి. దాంట్లో ఎటువంటి లేదు. ఇదే ఉత్సాహం అందరిలో ఉండాలి.